మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పెద్ద సాహసానికి సిద్ధమయ్యాడు. పాన్ ఇండియా హీరోల్లో ఎవరు చేయని సాహసం చేస్తున్నాడు. కేవలం పాన్ ఇండియా స్టార్లే కాదు, లోకల్ నాన్ లోకల్ అని తేడా లేకుండా ఏ హీరో చేయని రిస్క్ కి రెడీ అయ్యాడు. ఇంతవరకు స్టార్ హీరోల సినిమాలంటే లాంచింగ్ రోజే పెద్ద పండుగ. తర్వాత రిలీజ్ కి కొన్ని నెలల ముందు ఫస్ట్ లుక్ రావడం కామన్. ఆ వెంటనే టీజర్ పేలడం రొటీన్. కానీ అదే ఎన్టీఆర్ కి నచ్చలేదు. తన సినిమా లాంచింగ్ రోజే టీజర్ బాంబు పేలాలని డిసైడ్ అయ్యాడు. ప్రభాస్, బన్నీ, చరణ్, యష్ ఇలా ఏ పాన్ ఇండియా హీరో తీసుకునే నిర్ణయం తను తీసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో కొత్త సినిమాని లాంచ్ చేసే రోజే టీజర్ బాంబు పేల్చబోతున్నాడు. ఇంతకీ అదే మూవీ టీజర్, అదెప్పుడు, ఎక్కడ, ఎలా పేలబోతుంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లోనే ఫస్ట్ టైం ఓ వండర్ జరగబోతుంది. అదే తన కొత్త సినిమా లాంచింగ్ రోజే టీజర్ రిలీజ్ చేయటం. అంటే కొత్త సినిమా లాంచ్ అవుతుంటే పాత మూవీ టీజర్ ఏదో లాంచ్ చేస్తారనుకుంటున్నారా? కాదు, లాంచ్ అయ్యే మూవీ టీజర్ రిలీజే కాబోతుంది. అసలు సినిమానే మొదలవకుండా టీజర్ రావడం సాధ్యమే కాదు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ టీం మాత్రం అదే సాధ్యమని తెలుస్తోంది. అదే దేవర 2 టీజర్. దేవర మూవీ చేసేప్పుడు దేవర 2 తాలూకా సీన్స్ని తీశామని తేల్చాడు కొరటాల శివ. ఆ ఫుటేజ్ ఆధారంగానే 55 సెకండ్ల డ్యూరేషన్తో టీజర్ రెడీ చేస్తున్నాడు. వన్స్ పెద్ద షూటింగ్ పూర్తి కాగానే జాన్వీ కపూర్ ఫ్రీ అవుతుంది. తను ఎన్టీఆర్ ఇద్దరిని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ని మొదలుపెట్టి అలా దేవర 2ని లాంచ్ చేయాలనుకుంటున్నాడట. అదే రోజు దేవర టైంలో తీసిన దేవర 2 ఫుటేజ్ సాయంతో టీజర్ని లాంచ్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే డిసెంబర్ ఎండ్ లేదంటే సంక్రాంతికి దేవర 2 లాంచ్ అన్నారు. కానీ మోస్ట్లీ డిసెంబర్లోనే దేవర 2 లాంచ్ అవ్వడం కన్ఫామ్గా కనిపిస్తుంది. అదే జరిగితే నవంబర్, డిసెంబర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 నెలల్లో 2 టీజర్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ టీజర్ దీపావళికి రిలీజ్ అన్నారు. కానీ నవంబర్ ఫస్ట్ వీక్కి వాయిదా పడేలా ఉంది. సో నవంబర్ ఫస్ట్ వీక్ డ్రాగన్ టీజర్ వస్తే డిసెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయ్యే దేవర 2 మూవీ తాలూకా టీజర్ ఆ నెలలో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 టీజర్ల లాంచ్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అసలు పండగ వచ్చే 2 నెలల్లో కంటిన్యూగా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.